వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంది ఎగ్జిట్ పోల్స్ గురించి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మరి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉంటారు. మరి వైఎస్ఆర్సీపీ గెలిస్తే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అదే టీడీపీ కనుక గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఒకసారి 2019 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ చెప్పింది. అయితే ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే ఇండియా టుడే వచ్చి వైసీపీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయని ఇండియా టుడే కూటమి చెప్పింది. అయితే ఇండియా టుడే సంస్థ కూటమికి ఆ రోజు కూటమికి కాదు, టీడీపీ సపరేట్, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ సొంతంగా, జనసేన సొంతంగా, టీడీపీ సొంతంగా పోటీ చేయడంతో ఇక్కడ 37 నుంచి 40 సీట్లు టీడీపీకి వస్తాయని 2019 ఎన్నికల్లో చెప్పింది. అయితే సిపిఎస్ వచ్చేసి వైసీపీకి 130 నుంచి 133 వస్తాయి, టీడీపీకి 43 నుంచి 44 సీట్లు వస్తాయని చెప్పింది. అయితే వీడీపీ అసోసియేషన్స్ వచ్చి వైసీపీకి 111 నుంచి 121 వస్తాయి, టీడీపీకి 54 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్పేసింది. ఆరో సంస్థ వచ్చి వైసీపీకి 119 నుంచి 126 వస్తాయని చెప్పింది. అదే టీడీపీకి వచ్చి 47 నుంచి 56 సీట్లు వస్తాయని చెప్పింది. మనం ఎట్టకేలకు చూసుకున్నట్లయితే ప్రతి సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది అని క్లియర్ కట్గా చెప్పారు. అయితే టీడీపీకి 23 సీట్లకి మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి ఏ సర్వే సంస్థ అంచనా వేయలేకపోయింది. వీళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించు ప్రతి ఒక్కరు 111 నుంచి అందరివి చూసుకున్నట్లయితే 111 నుంచి 135 వరకు వస్తాయని చెప్పేసి వీళ్ళు గెస్సింగ్ చేశారు. 111 నుంచి 135 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని 2019 ఎన్నికల్లో అన్ని సర్వే సంస్థలు చూసుకున్నట్లయితే ఈ సంఖ్య చెప్పాయి. 2019లో ఈ సంఖ్య చెప్పింది కదా. మరి 2019లో 111 సీట్లు వైఎస్ఆర్సీపీకి 111 నుంచి 135 హైయెస్ట్ 135 ఇచ్చారు. అంటే ఒక సర్వే సంస్థ అతి తక్కువ 111 ఇస్తే వేరే సర్వే సంస్థ అత్యంత ఎక్కువగా 135 సీట్లు ఇచ్చింది. అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎన్ని సర్వే సంస్థలు ఉంటే అన్ని సర్వే సంస్థలు ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వస్తాయి అని ఎవరు అంచనా వేయలేకపోయారు. అంతేకాకుండా టీడీపీ పార్టీకి 23 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి ఎవరు అంచనా వేయలేకపోయారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గెస్ చేయగలిగారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు ఉంది, భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి ఎవరు గెస్ చేయలేకపోయారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మా ఓవరాల్గా వచ్చి టీడీపీ పార్టీకి అత్యంత తక్కువ సీట్లు ఇచ్చిన సర్వే సంస్థ వచ్చి 37 నుంచి 40 సీట్లు ఒకరు చెప్తే, 43 నుంచి 44 ఒకరు చెప్తే, అదేవిధంగా 54 నుంచి 60 ఒకరు చెప్తే, 47 నుంచి 56 ఒకరు చెప్పారు. అంటే ఓవరాల్గా 37 సీట్లు అంతంత తక్కువగా ఇచ్చారు. అంటే 37 సీట్లు తక్కువగా ఇస్తే అంతంత ఎక్కువగా 60 సీట్లు ఇచ్చారు టీడీపీకి. అంటే 60 సీట్లు టీడీపీకి ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ అంటే ఒక సర్వే సంస్థ 37 తక్కువగా ఇస్తే ఇంకో సర్వే సంస్థ అంతంత ఎక్కువగా 60 సీట్లు. అంటే ఇక్కడ టీడీపీ పార్టీ 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది 2019 ఎన్నికల్లో. అంటే ఈ సర్వే సంస్థలు చెప్పేది కూడా ఒక్కొక్క సందర్భంలో తప్పు అవుతాయని మనకు తేలితేలంగా తెలుస్తుంది. అయితే అధికారంలోకి వస్తే పార్టీని గెస్ చేయగలుగుతారేమో కానీ అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం కొద్దిగా ఎరుజు అంటే అటు ఇటుగా చెప్పగలుగుతారు, కానీ ఖచ్చితంగా ఇన్నే సీట్లు వస్తాయని ఏ ఒక్కరు చెప్పలేరని మనకు తేలితేలమవుతుంది. మనం ఎప్పుడో తీసుకున్న ఫలితాలు లేదు. 2019 ఎన్నికల్లో ఇవే సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగలిగారు, కానీ 151 సీట్లు వస్తాయని అంటే 145 కనీసం అటు ఇటు ఒక 5 నుంచి 10 సీట్లు అటు ఇటు అనుకున్నా కూడా కనీసం 141 సీట్లు లేదంటే 145 సీట్లు 131 సీట్లు నువ్వు ఇక్కడ 130 సీట్లకు అంచనా వేయగలిగారు. కానీ అంటే ఇక్కడ 135 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 131 అంటే వీళ్ళు ఇంకా ఎంత తక్కువ 24 సీట్లు అంటే 24 సీట్లు ఇంకా తక్కువ అంచనా వేయాలి. అంటే 20 సీట్లు కాదు, ఒక 10 సీట్లు అటు ఇటు అంటే ఖచ్చితంగా 141 సీట్లు అధికారంలోకి వస్తుందని ఎవరన్నా అంచనా వేసింటే ఒక 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి. ఖచ్చితంగా ఈ సర్వే సంస్థ కొద్ది క్రెడిబిలిటీగా ఉందని ఒక అంచనాకు రావచ్చు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు ఎవరు అంచనా వేయలేకపోయారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనితీరును బట్టి చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కనుక చూస్తుంటే కనుక ఈ సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు 151 సీట్ల కంటే ఎక్కువ రాబోచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే ఎవరు అంచనా వేయలేకపోయారు. మరి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన మాటలు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మరి నెరవేర్చుకుంటారో లేదంటే వీళ్ళు చెప్పినట్లు
అధికారం కోల్పోతాడా లేదంటే ఎవరు చెప్పలేదు కానీ వీళ్ళు చెప్పినట్లు అటు ఇటుగా వస్తాయా, ఎగ్జిట్ పోల్ చెప్పినట్లు అటు ఇటుగా వస్తాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 151 సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి అన్నది మనం జూన్ 4వ తేదీన చూడబోతున్నాం. అయితే ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, మరి ఏ పార్టీ గెలుస్తుంది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్స్ గురించి పడగాపులుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ నిజాలైన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో ఆ ఎగ్జిట్ పోల్స్ని తలకిందులు చేసి వేరే పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ నేపథ్యాన్ని చూస్తుంటే కనుక ఎగ్జిట్ పోల్స్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.